రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టే రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ స్థానాలు 35% ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ రాష్ట్రానికి సంబంధించి 10 ఏళ్లలో కేంద్రం చేసినటువంటి సహారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలను 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంటు స్థానాలకు 5 క్లస్టర్లుగా విభజించారు. ఇక 5 క్లస్టర్లు మొత్తం 4238 కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు. ఇక యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. ఇక విజయ సంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రముఖుల నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఇక ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ తదితర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. ఇక ప్రధాని మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు, విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు.